హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దీన్ని చూస్తేనే మీకు అర్థమైపోయింది కదండి ఎక్కడ అనేసి. అవునండి, మహమీదే. మనకి మురుగాప్లోను, మాల్యాలోను, ఫర్వానియా కానీ ఇట్లా కైతాని, ఇట్లా జహరా, ఇట్లా ఏ ఏరియాస్లోకి వెళ్ళినా కూడా ఇట్లా సిర్దాబ్లో షాపులు అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కదండి. ఇక్కడ ఒకసారి వెళ్ళి చూద్దాంలే అనిపించింది. ఎలాగో వింటర్ స్టార్ట్ అయింది కదా, వెరైటీ స్వెటర్లు ఉంటాయి కదా అని. ఇక్కడైతే చీప్ అండ్ బెస్ట్ కదా అనేసి జస్ట్ చూసామన్నమాట. మీకు కూడా ఏదైనా పనికి వస్తుందని జస్ట్ వీడియో తీయాలనిపించింది. ఇక్కడైతే మనకైతే రేట్లు చూసి తీసుకోవచ్చండి, ఎందుకంటే నీట్గా ఎల్లోలో బాగా రెడ్డిష్ కలర్లో పెట్టేశాడు. మనకి చూస్తేనే తెలిసిపోతుంది కదండి, మళ్ళీ పోయి ఇదంతా అదంతా అని అడగాల్సిన పని లేదు. చాలా అంటే చాలా క్లారిటీగా ఉన్నాయి రేట్స్ మాత్రం. చూడండి, బ్లాంకెట్స్ కానీ, తర్వాత ఈ చలికాలానికి పనికొచ్చే అన్ని రకాల రగ్గులన్నీ ఉన్నాయండి. అన్నీ కూడాను చూడొచ్చు. మీకు క్వాలిటీ అండ్ కంఫర్ట్ని బట్టి తీసుకోవచ్చు. రేట్స్ అయితే మరి ఎక్కువ హై రేంజ్ అయితే లేవండి, మీడియంగానే ఉన్నాయి. ఒకసారి చూస్తారా మీరు? కలర్ కాంబినేషన్స్ కూడా కొన్ని అయితే చాలా బాగున్నాయండి. సిరిదాపులోనే కదా ఇంత క్వాలిటీ యాడ్ ఉంటాయిలే అనుకోవద్దు. ఓకే అండి, పర్లేదు, తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి డిఫరెంట్గా. ఎప్పుడు పెద్ద పెద్ద షాపులకే వెళ్ళి మనం డబ్బులన్నీ ఖర్చు పెట్టాల్సిన పని లేదండి. అప్పుడప్పుడు చిన్న షాపులు కూడా వెళ్ళొచ్చు. మనకి తెలియనట్టు ఎన్నో విషయాలు ఉంటాయండి. తక్కువ షాప్స్లో కూడా మంచి క్వాలిటీ కూడా ఉన్నాయి. ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. చూడండి, బ్లాంకెట్స్ అన్నీ పెద్ద పెద్దవి తక్కువలోనే ఉన్నాయండి. మనకి ఈవెన్ జుమ్మాసు కట్టలు వెళ్ళినప్పుడు కూడా ఇలాగే అనిపించింది, ఇంత క్వాలిటీనే ఉన్నాయి సేమ్ కూడాను. ఒకసారి చూడండి, మీకు నచ్చితే కన్నా ట్రై చేయొచ్చు. మహమీద్ అండి, ఇక్కడ సిర్దాపులో ఎక్కడైనా సరే తీసుకోవచ్చు. ఇదైతే జహరాలో ఉందండి. మీకు చాలా వరకు దొరుకుతాయి కదా, ఈవెన్ మురుగాపులో, మాల్యాలో అయితే మెయిన్ అందరికీ తెలుసు. చూడండి, తక్కువ ఈవెన్ షర్ట్, టీషర్ట్లు కూడాను తక్కువ కాస్ట్కే ఉన్నాయండి. 750 ఫిల్స్కి అసలు వీళ్ళ క్లాత్ ఎక్కడి నుంచి వస్తుంది కుట్టడానికి, ఇవన్నీ ఎట్లా వస్తాయి అనిపిస్తుంది ఒక్కోసారి. హాఫ్ కేడీకి కూడా ఎట్లా పెడతారండి, కానీ బాగున్నాయండి చూడ్డానికి. మనకి ఈవెన్ నైట్ డ్రెస్సెస్గా కానీ ఈవెన్ ఇంట్లో వేసుకోవడానికైనా సరే పనికి వస్తాయి. హాఫ్ కేడీ అయినా ఏమంతే క్లాత్ ఏం బాగలేకుండా ఏం లేదండి, ట్రై చేయొచ్చు. 750 ఫిల్స్ 1 కేడీ అన్నా కూడా మన ఇండియన్ కాస్ట్తో పోల్చుకుంటే ఓకే అండి, తీసుకోవచ్చు. రీజనబుల్గానే ఉన్నాయి. చూడండి, ఒకసారి నచ్చితే మీకు ట్రై చేయొచ్చు. వింటర్ కదా ఇప్పుడు, అందుకని వింటర్ కలెక్షన్ ఎక్కువ ఉందండి, పిల్లలకి పెద్దలకి అందరికి కూడాను. మధ్య మధ్యలో మామూలు టీషర్ట్, నైట్ డ్రెస్సెస్ అవి ఉన్నాయి. ఒకసారి చూడండి, చీప్ అండ్ బెస్ట్ ఉన్నాయి కదా. క్లాత్ కూడా బాగానే ఉందండి. ఈవెన్ 2 కేడీ నుంచి స్టార్ట్ అయిపోయినాయి. ఓకే అండి, తీసుకోవచ్చు, బాగున్నాయి. ఎక్కడికైనా సరే వెకేషన్ వెళ్ళేటప్పుడు వచ్చి మనకి ఎక్కువగా పెట్టలేము అనుకున్నప్పుడు తక్కువ రేంజ్లో కూడాను చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయండి. ఇవి వచ్చేసి అన్నీ ప్రజెంట్ సిచ్యువేషన్కి సూట్ అవుతాయి. అన్ని రకాల స్వెటర్లు ఉన్నాయన్నమాట ఇక్కడ. మరీ ఎక్కువ చలి కూడా తట్టుకోవచ్చు, కానీ ప్రజెంట్ అయితే చలి ఎక్కువ అయితే లేదండి. స్టార్టింగ్ వర్షం పడిన 2 రోజులు ఉంది. ఎవరికైనా వెకేషన్ వెళ్ళాలంటే అన్ని రకాల సూట్ కేసులు రెడీగా ఉన్నాయి, బ్యాగులు అన్నీ రెడీగా ఉన్నాయి, తీసుకుని వెళ్ళిపోవచ్చు. స్కూల్ బ్యాగ్స్ అండి, పిల్లలకైతే బాగా పనికి వస్తాయి, తక్కువలోనే ఉన్నాయి. మీరు క్వాలిటీని బట్టి చూసుకొని తీసుకోవచ్చు. కొన్ని డిఫరెంట్ క్లాత్ ఉంటాయి కదా, మన పిల్లలు ఇప్పుడుండే పరిస్థితుల్లో అయితే స్కూల్ పిల్లలకి ఈ బ్యాగులు అయితే సరిపోతాయని నేను అనుకోవట్లేదు. వాళ్ళ బుక్లు అయితే అబ్బా మొయిలే నన్ను ఉన్నాయి కదా. ఇవన్నీ వెకేషన్ టైంలో పనికి వస్తాయండి సూట్ కేసెస్ అవన్నీ. ఇవి ఒకప్పుడు యూజ్ చేసి ఇప్పుడు అంతా సింపుల్ అయిపోయింది. అంతా 7 కిలో హ్యాండ్ లగేజ్ వేసుకొని కర్టన్స్ వేసుకెళ్ళిపోతున్నారు. ఇవైతే నాకు తెలిసి ఇప్పుడైతే ఎవరు ఎక్కువ యూజ్ చేయట్లేదండి ఇంత పెద్ద సూట్ కేసులు, ఎందుకంటే అన్నీ బాక్సెసే. చెన్నైకి వెళ్ళినప్పుడు అయితే చూస్తాం కదా, ఎక్కువ ఒక చిన్న సూట్ కేసు, చిన్న కాలేజ్ బ్యాగ్ ఉంటుంది, అన్ని కర్టన్సే ఉంటున్నాయి. ఇవన్నీ బ్యాగ్స్ అండి. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి స్లీపర్ సైడ్ అనమాట. ఇక్కడ మనకు కావాల్సిన షూలు, స్లీపర్స్ అన్నీ ఉన్నాయండి. ఇవైతే ఓకే అండి, 1 కేడీ అబ్బాయి ఉన్నాయి. పిల్లలకి అప్పుడప్పుడు యూజ్ చేస్తారు కాబట్టి, ఎక్కువగా స్కూల్ యూనిఫామ్స్లోనే ఉంటారు కదా వాళ్ళు. బయటకి ఎప్పుడైనా వెళ్ళడానికి మరీ ఎక్కువ కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు, తొందరగా పాడు చేసేస్తారు కాబట్టి ఓకే అండి, తీసుకోవచ్చు. ఇవన్నీ వింటర్కి ఎక్కడన్నా బయటకు వెళ్ళినప్పుడు పనికొస్తాయి. కాకపోతే ప్రజెంట్ వచ్చేసి అన్ని షూలే కదండి వాళ్ళకి. ఈ చలికాలంలో ఇలాంటివి వేసుకుని బయటకు వెళ్తే మాత్రం కాళ్ళు జిల్లు మనేస్తాయి, కాబట్టి షూలే ఎక్కువ బెస్ట్. కంఫర్ట్ కూడా ఉంటాయండి చెప్పాలంటే. ఈ స్లిప్పర్స్తో పోల్చుకుంటే షూని కంఫర్ట్గా ఉంటుంది. ఎక్కడికైనా సరే పిల్లలకైతే పడిపోతారు అనాల్సిన లేదు, జాలీగా వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ చూడండి, తక్కువ కాస్టే కదండి. 1 కేడీ 1.5 కేడీ అంటే ఎక్కువ అనిపించదు కదా మనకి. చీప్ అండ్ బెస్ట్లో అయిపోతాయి అన్నమాట.
వీటిని చూస్తే ఇది నాన్ వేసిన గుర్తొస్తారో చవక చవక అంటారు కదా, ఆ విధంగా అనిపించింది. భలే మంచి చవక బేరం అని. చూడండి అన్నీ కూడాను సింపుల్ కలెక్షనే అండి. జెంట్స్కి అండ్ లేడీస్కి కూడాను ఎక్కువ మనకి కాస్ట్ అయితే లేదు. చీప్ అండ్ బెస్ట్ అనమాట. వెకేషన్ టైంకి బెస్ట్ ఆపర్చునిటీ, వెళ్ళి తీసుకోవచ్చు. ఎనీ టైం నాకు తెలిసి ఇదే ఉంటుంది ఆఫర్ అనమాట. ఎక్కువైతే కాస్ట్ ఉండవండి ఇక్కడ నాకు తెలిసినంత వరకు. నేనైతే బయట నుంచి చూస్తూ ఉంటాం కదా, బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా ఇలాగే ఉంటుంది అనమాట. తక్కువగా స్టిక్కర్లు నీట్గా అంటించేసి పెట్టేసి ఉంటారు. కొంచెం అట్రాక్షన్గా ఉంటుంది కాబట్టి చీప్ అండ్ బెస్ట్ అనిపించి. ఎలా అనిపించిందండి? ఓకేనా? పర్లేదా? తీసుకోవచ్చా? ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎక్కడైనా సరే మహమీద్ మిక్సీ జాపుల్లో మురుగాపులు అన్నీ ఇట్లే ఉంటాయండి సేమ్. నచ్చితే మా ఛానల్ని వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. మీకోసం ఇలాంటి మరిన్ని వీడియోల్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇవన్నీ కూడా జెంట్స్ కలెక్షన్సే, చూసేయచ్చు. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి ఇలాంటివి తక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఎప్పుడైనా వాకింగ్కి అట్లా బయటకు వెళ్ళినప్పుడే చూసి నచ్చింది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. బాయ్.